ఓ బాటసారి, ఈ నీళ్లను మాకు వదిలేయండి. ఇక్కడ నీళ్లకి కరువెక్కువ. మాట్లాడే గుర్రాలు, మాట్లాడే చెట్లను చూసిన మోహన్ మాట్లాడే పక్షుల్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోవాలి? బాధపడకండి పక్షులు, నేను వెళ్ళి అదృష్టదేవతకి చెప్తాన్లే. ఈ ప్రాంతంలో నీటిని నింపమంటాను. పక్షుల్ని చేరదీసి వాటికి నీటిని ఇచ్చి మోహన్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. తర్వాత అదృష్టదేవతని తలుచుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కళ్ళని తెరువు మోహన్. తల్లి, నీ భక్తి సమర్పణను చూసి సంతోషిస్తున్నాను. నువ్వు నన్ను 3 వరాలు కోరుకోవచ్చు. అదృష్టదేవత వరాల గురించి మాట్లాడిన తర్వాత మోహన్కి గుర్రాలు, మామిడి చెట్టు ఇంకా పక్షులు గుర్తుకొచ్చాయి. వాటిని దారిలో చూశాడు. అదృష్టదేవతని వాటి కష్టాలను తీర్చమని వేడుకున్నాడు. తదాస్తు. ఆ దేవత చెప్పినట్టుగా మోహన్ కూడా అలాగే చేశాడు. అతను జలపాతం దగ్గర తవ్వి ఒక బాక్స్ని తీశాక నీరు చాలా వేగంగా జలపాతం నుంచి రాసాగింది. కృతజ్ఞతలు మిత్రుడా. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు మోహన్ మామిడి చెట్టు దగ్గరకొచ్చాడు. అతను ఆ చెట్టు వేరు నుంచి ఇరుక్కున్న బాక్స్ని తీయగానే చెట్టుకి పళ్ళు కాశాయి. నీకు ధన్యవాదాలు మిత్రమా. అదృష్టదేవత ఏమని చెప్పిందంటే, స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి మైదానంలో ఉన్న ఒక పెద్ద రాయిని అడ్డు తొలగిస్తే మళ్ళీ ఆ మైదానం ఆకుపచ్చగా మారుతుంది. మంచి మనసు ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడు? మీరు ఈ రాయిని ఎందుకు తొలగించకూడదు? గుర్రాలు మొండికేయడంతో మళ్ళీ మోహన్ భయపడి ఆ రాయిని నెట్టేశాడు. తన కోసం ఎప్పుడూ ఆలోచించకుండా ఎదుటివారి గురించి ఆలోచించే వ్యక్తి కంటే స్వచ్ఛమైన హృదయం గలవారు ఇంకెవరుంటారు? అది మన మోహనే. ధన్యవాదాలు మిత్రమా. If you like this video, subscribe to our channel Murthy Media.